సింగరేణి ఆస్పిరెంట్స్ కోసం ఒక చిన్న అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే, సింగరేణి ఆఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి SSCLminds.comలోకి వెళ్ళినప్పుడు మనకు హోమ్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కెరియర్ సెక్షన్ వెళ్తే మనకు రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనబడతాయి. అలా కాకుండా లెఫ్ట్ సైడ్‌లో కంపెనీ దగ్గర మనం ప్రెస్ చేసిన తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి ఇక్కడ సింగరేణి పోస్టర్ అని చెప్పేసి కనబడుతుంది. దానిపైన మనం ట్యాప్ చేస్తే మనకి ఇలా ఒక సింగరేణికి సంబంధించినటువంటి సింగరేణి సమాచార ప్రభ అనే పేపర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పేపర్లో సింగరేణికి సంబంధించినటువంటి రీసెంట్ అచీవ్మెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే సింగరేణి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు జస్ట్ అలా ఒక ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఇందులో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు సింగరేణి కారుణ్య నియామకాల గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్లకు పెంపు అని చెప్పేసి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇక్కడ అఫీషియల్గా అయితే మనకు కనబడుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు ఈ పేపర్ అనేది ఇక్కడ అఫీషియల్గా యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ MD శ్రీ N బలరాంకు జాతీయ అవార్డు అని చెప్పేసి మనకి కనబడడం జరుగుతుంది. అది ఏ స్థాయిలో వచ్చిందో, ఏ కేటగిరీలో వచ్చిందో ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎవరైనా సింగరేణికి సంబంధించి జాబ్స్ విషయంలో కావచ్చు, అన్ఫిట్ చేస్తున్న విషయంలో కావచ్చు, ఏమైనా మోసం చేస్తే వాళ్ళకు ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, దళాల నుంచి మోసపోకుండా ఉండడానికి సింగరేణి అయితే ఒక మనకు నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఎవరైనా అలాంటి మోసపూరితానికి పాల్పడితే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా సింగరేణికి కంప్లైంట్ అయితే చేయవచ్చు. అలాగే గైర్హాజరుకు సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి. అలాగే సింగరేణికి సంబంధించినటువంటి రీసెంట్ అచీవ్మెంట్స్ కావచ్చు, రీసెంట్ ఈవెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది.